Hey, hello amigos, welcome back to my YouTube channel. This is the Spider 46. Today's video was మన లాస్ట్ టైం మనం ఒక హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఒక ఈవెంట్కి వెళ్ళి ఉండే గైస్. ఆ రోజు ఒక బ్లాగ్ తీసిన, కానీ ఆ రోజు మనం ఇంట్రో ఇయ్యలేము ఆ బ్లాగ్ కి. దట్స్ వై మనం ఈ రోజు బ్లాగ్ కి ఒక ఇంట్రో ఇస్తున్నాం. ఆ రోజు ఏంటంటే చిన్న బ్లాగ్ తీసిన ఒక బ్యాచులర్స్ పార్టీ ఉండే గాయస్, దానికి ఒక అటెండ్ ఉండే మనము. ఇక నార్మల్ గా అలా అలా తీసిన బ్లాగ్ మేము చూసి ఎంజాయ్ చేయండి గాయస్. ఇంకొకటి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి మన బ్లాగ్స్ అన్ని కంటిన్యూ వస్తూ ఉంటే ఇది నాది గ్యారంటీ. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ కి షేర్ కొట్టండి, కామెంట్ కొట్టండి, లైక్ కొట్టండి ప్లీజ్. అండ్ గో అండ్ వాచ్ దట్ బ్లాగ్. మన రూమ్ మన రూమ్ కి అపోజిట్ ఒకటి ఉన్నది. మన ఏంటంటే చూడు శ్మశాన వాటిగా ఈయనే ఉన్నాయి. మరి ఎట్లా ఉంటున్నారేమో కానీ అంతా మనవాడు వైమ సర్వే ఎలా అవుతుండేమో కానీ తాళం దొప్పనే పెట్టినారా ఇట్లుంటాయి మనవాడితో పోయి చాలా మనవాడు హడావిడిలో వెళ్తున్నాం. అడ్వాన్స్ పెట్టేసింది ఉంది, పెట్టేసినాం అప్పుడే మార్నింగ్. పెట్టినారా? నేనే పెట్టినారా అద్దరా మనవాడు ఎట్లా అంటే సింగిల్ ధర నేను పెట్టినారా? సన్నీలే పెట్టింది పొద్దున్న. అది చలో వెళ్దాం. మధ్యలో వ్యూ చూపిస్తా. మనోడు పార్కింగ్, మన గుర్రాలు ఇప్పుడు ఏ గుర్రం మీద పోతాం మాకే వెళ్ళదు. మనోడు ఇంకో పెట్టినారా బాయ్ చెప్పగా కూడా మనం ఎట్లా చెక్ చేస్తున్నాడు ఇక డోరు. ఏం చెప్పాలో అర్థమవుతుంది వీడికి. ఆల్రెడీ పెట్టినారా అంటే చలో రిసార్ట్ కి చాలా అయినా మనం ఇప్పుడు ఏంటంటే మా రిసార్ట్ ఏదారా ఇప్పుడు అది తూప్రాన్ దగ్గర ఉన్నట్టు వనం రిసార్ట్ నేమ్ వచ్చేసి వనం రిసార్ట్ అన్నట్టు. తూప్రాన్ దగ్గర ఉంది నియర్ బై. ఇక్కడ నుంచి చూపిస్తున్నారు 2 hours చూపిస్తున్నారు. ఇది చూద్దాం ఎంత దూరం అవుతుంది. ట్రాఫిక్ కూడా బాగుంది, వీకెండ్ ఇలా ట్రాఫిక్ కూడా బాగానే ఉంటుంది. ఎస్సీ ఎలా వస్తుందో ఎలా జరుగుతుందో చూద్దాం. మనవాడు రెడీగా ఉన్నాడు. చలో ఒకటే వేగం. లెట్స్ సీ ఎలా వస్తుందో చూద్దాం ఈ బ్లాగ్. టర్నింగ్ వెళ్ళ లైట్ ఉంది బట్ ట్రాఫిక్ మాత్రం గుద్దాలు ఉన్నది. ఎట్లా ట్రాఫిక్ ఉందంటే ఇంకొంచెం అయితే ట్రాఫిక్ బాగా అయిపోతుంది అని చెప్పి మనం ముందే వెళ్ళిపోతున్నాం. మనం చంపుతున్నాడు ఒకటే వేగంతో. ట్రాఫిక్ చూడండి ఎట్లుందంటే భయానక ట్రాఫిక్ ఉంది. మేము పోవాల్సింది ఈవెంట్ ఏడా అంటే తూప్రాన్ దగ్గర ఉంది. మొత్తం అవుట్స్కట్స్ దగ్గర. ఇప్పుడు మనం కోంపల్లి దాటిపోవాలి ఎట్లయినా అంటే వనం రిసార్ట్ మనం వెళ్ళేది తూప్రాన్ దగ్గర ఉంది, నియర్ బై డెస్టినేషన్. మీ డాడీ కాల్ చేస్తున్నాడు. మనల్ని చూసి అమ్మాయిలు చాలా ఇంప్రెస్ అయి నవ్వుతున్నారు అన్నట్టు మా వెంకట్ని చూసి. నా వెంకట్కి లైక్ చేస్తే కొంచెం కామెంట్ చేయండి వెంకట్ అని చెప్పి. నేను నంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కాంటాక్ట్ చేయండి మా ఇంట్లో. more 48 kilometers guys. మనం దీన్ని ఫాలో అయితే వెళ్తున్నాం. ఎనర్జీ డ్రింక్ లెక్క తీసుకుంటున్నా గ్లూకోన్ డి. మనం కొంచెం మధ్యలో ఆపుకున్నాం వెహికల్. అది ఇంకా హాఫ్ అన్ అవర్ ఉందా అనుకుంటే జర్నీ. చూద్దాం మధ్యలో కలిస్తే మధ్యలో తీస్తాం వీడియో కూడా. ఎస్సీ అప్పటిదాకా మనం షాప్ చేస్తుండేమో. ఇంకెంత తీసుకుంటావురా? 15 kilometers. దీని అమ్మ రిసార్ట్ మొత్తం జంగల్ ఉంది గాయ్స్. ఇది మొత్తం ఇంకా ఇగో
ఓవర్ 9 kilometers 17 minutes. ఇంకా వనం రిసార్ట్ అంట. మన వనం రిసార్ట్ మొత్తం జంగల్ మే మంగల్ అనుకో. ఇక మేము అప్పుడు వెళ్ళాం కాబట్టి, మేము ప్రీ ప్లాన్ తో వెళ్ళాం కాబట్టి ఈ టైం అయింది. లేకపోతే మాత్రం ఎప్పుడో ఇంకా అసలు షాపింగ్ చేసే ఉంది. ఇక లేట్, దాని వల్ల డిలే అవుతాయేమో అని చెప్పి ముందే వచ్చేసినాం. ఇప్పుడు ముందే వచ్చోడికి అయితే టైం అయింది చూడు. నీకు మొత్తం చెట్లే, చీకటి, ముంగారు రోడ్ కనబడతలేదు. మా వెంకట్రామ్ నాడికి నాకు కనబడలేదు, వారికి ఇచ్చేసిన. ఇవో అంతా రోడ్డు ఎట్లా తిప్పలు, కష్టం. ఈ రోడ్ మీద వచ్చుడు అంటే పోవడం అంటే కష్టం. మళ్ళీ ఈ బండికి హెడ్లైట్ సరిగ్గా లేదు ముంగట. అలా ఇలా మేనేజ్ చేస్తూ వెళ్తున్నాము సేఫ్ గా. చలో మధ్యలో రీచ్ అయిన తర్వాత నీకు పెడతా వనం రిసార్ట్ ఎంట్రీ చూపిస్తా మీ అందరికి. we reached our destiny guys. Finally we reached. కింద మీద వాడి వచ్చేసినాం అనుకో. అట్లీస్ట్ చేరుకున్నాం అనుకో. ఇదే మన వనం రిసార్ట్. ఇది ఒక రిసార్ట్. జంగాల్లో వెట్టుడుగా కూడా కానీ పెద్ద అడ్వెంచర్ వేసినాం అనుకో. బండితోని సామాన్లతోని పెద్ద కథ అయిపోయింది. ఫోను మన వెంకట్ ధైర్యంతో చాలా స్కిల్స్ పెట్టి శ్రద్ధగా నడిపినందుకు చాలా మంచిగా వచ్చిన. మన అందరూ వచ్చేసారంట. మొత్తం అరౌండ్ 50 members దాకా ఉన్నారంట. ఇది నాకు తెలిసి బ్యాచులర్స్ పార్టీ అంట. ఎంగేజ్మెంట్ ఉంది ఇట్లా. ఇది బ్యాచులర్ పార్టీ. లెట్స్ సే యు ఎక్స్ప్లోర్ సమ్. ఇది అంతా వనం రిసార్ట్. ఇది బ్యూటీ చూడండి. లెట్స్ సీ. ఇది ఎంట్రీ. డైరెక్ట్ బండికు సాయం చేస్తున్నాడు. పోనీ అక్కడనే పార్కింగ్. యో అక్కడనే పార్కింగ్. మళ్ళీ ఇది మనోడేమో మొత్తం గుసాయించేసి బండి గిరున్ననే ఒక్కోళ్ళని రమ్మనే. వాడు బండి గుసాయం చేసి డైరెక్ట్ లోపలికి పార్కింగ్ పోతున్నాడు మనవాడు. చేసి రాపోరాక రిసార్ట్. ఇదే మనం రిసార్ట్. ఈ రిసార్ట్ ఖర్చుడికి కింద మీద అయింది. నేను ఏదో అనుకుంటే ఎటో వచ్చేసిన మన రిసార్ట్. మన కూర్చున్నారు. లెట్స్ సీ. అలా చూద్దాం ఏముంది ఏం కథ. రిసార్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం, మెల్లగా ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్టు మా రిసార్ట్ని. అలా వచ్చేసాం మన రిసార్ట్కి. ఇది మన రిసార్ట్, వనం రిసార్ట్. చూద్దాం ఎలా వస్తుందో వీడియో, ఏంది కంటెంట్, ఏంది వ్లాగ్, ఏంది కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం చిన్నగా. అందరు ఎంజాయ్ చేస్తారు అటు సైడ్. కొంచెం ప్రైవసీ ఉండాలి కాబట్టి ఎంత తీయాలో అంత తీస్తాం మనం వీడియో దీంట్లో. వనం రిసార్ట్. ఇది మన వనం రిసార్ట్ అన్నట్టు. లైటింగ్ తో కొంచెం అలా డిమ్ ఉంది. లెట్స్ చిన్న మనం అవి ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం ఏవేవో మెయిన్ కవర్ చేద్దాం. దీంట్లో ఎక్కువ కూడా ల్యాగ్ అందు, ఎందుకంటే చాలా ప్రైవేట్ కాబట్టి అందరిది మనం ప్రైవేట్గా తీయాలా, కంఫర్టబుల్గా తీద్దామని చెప్పి అనుకుంటున్నా. లైట్ మెల్లగా తీద్దాం ఆడ ఇడ చూసుకుంటా. లెట్స్ సీ. ఈ వ్లాగ్ విల్ కంటిన్యూ లైక్ దిస్. లెట్స్ సీ. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు.
మన వాళ్ళు అందరు గుమ్మ అయిపోయారు, మన వాళ్ళు కూడా అందరు రాయా అవుతున్నారు డిచ్ అప్పాకు మనం చేద్దాం. మనకు సిట్టింగ్ ఏరియా ఆరామ్సే కూర్చోవచ్చు అంటారు మనం సుకూన్సే. మనం అక్కడ ఎంజాయ్ చేస్తారు కాబట్టి మనం ఇక తీయలేకపోతున్నా. ఇక మనం ఇక చిన్నగా ఆడ బ్లాగ్ మెల్లగా నార్మల్గా కవర్ చేద్దాం అన్నట్టు. చిన్న ఎక్స్ప్లోర్ చేద్దాం మన వనంని. వనం అంటున్నాం మనం, వెనంని వనం సే వనం. మన సెట్టింగ్ లైక్ బాగానే ఉంది. ఇది కూడా మంచిగా కూర్చొని చిల్ కావచ్చు అన్నట్టు అంత ఏరియాలో. ఇది చూడండి, వాట్ లుకింగ్ గుడ్. దీనికి మనకు పర్ డేకి 50K అంట, 50K అవుతుంది అంట. 50K పర్ డేకి బాగానే పడ్డది. దాని తగ్గట్టు మళ్ళీ 50K మళ్ళీ ప్లస్ మళ్ళీ 50 బెడ్స్ కూడా ఉన్నాయి దీంట్లో అవైలబుల్గా. ఇక పర్ పర్సన్కి అలాగే డిస్ప్లే ఇట్లా డిఫరెంట్ ఒక్కొక్కరు వండుకోవచ్చు అని చెప్పని కంఫర్టబుల్గా ఉందన్నట్టు. మంచిగానే ఉంది. మనీ ఇప్పుడు మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో అనుకుంటున్నాం కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ మనకు అయ్యింది మన ఆసంటోళ్ళకైతే. కొంచెం బ్యాచులర్స్ పార్టీ కాబట్టి చాలా చిల్గా ఎంజాయ్ చేస్తారు. మనకు మనం ఫ్రెండ్గా రిఫర్ చేసింది కాబట్టి మనం వస్తున్నాం, చిన్న బ్లాగ్ అని చెప్పి ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నాం. ఇక్కడ మన గణేశుడు, జై గణపతి బప్ప మోర్య. మన గణేష్ అన్నట్టు గణేష్ విగ్రహం ఇక్కడనే ఉంది అన్నట్టు. దానికి ఎదురుగా ఎంట్రెన్స్. అక్కడ మన స్విమ్మింగ్ పూల్ మనం ఎంత ఎంజాయ్ చేస్తారు, చిన్న ఎంజాయ్ చేస్తారు. మన వాళ్ళు చిల్ అవుతున్నారు, మన వాళ్ళు 7 నెలలు లెంకుతున్నాను నేను అప్పటి నుంచి వాళ్ళ కోసం అని చెప్పి. నేను బ్లాగ్ చక్కర్లో మొత్తం తిరుగుతూనే ఉన్నా. ఈ బాత్రూమ్స్ అన్నట్టు, బాత్రూమ్స్ అన్ని. మన కిచెన్ ఇక్కడ అవైలబుల్ ఉంది. కిచెన్ ఏంటంటే అన్ని చికెన్, ఫిష్, మటన్, బోటి ఎక్సెట్రా అన్నీ అయినాయి అన్నట్టు. ఇందాక కూడా మనం నార్మల్గా చూద్దాం. ఇది బాగుంది. కనెక్ట్ చేస్తామని సాంగ్స్ పెడదామని చెప్పి మనం నార్మల్గా పెడదామని చెప్పి చూస్తున్నాం. బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని చిల్ అవుతాం. మన క్యాంప్ ఫైర్ ఉంది ఆడనే, బ్లూటూత్